రామగారి మనకు లాస్ట్ టైం మనం చదువుకుంది. మనము 12థ్ చాప్టర్‌లో ఆహ్, గురువు అనుగ్రహము అనే 12థ్ చాప్టర్‌లో మనము 4 స్టోరీలు చదువుకున్నామండి లాస్ట్ టైము. అది మొదటి స్టోరీ వచ్చేసి జ్ఞాన ప్రవాహము, ప్రదాత గురువు, గురువు గొప్పతనం అనే ఈ ఈ స్టోరీలో జ్ఞాన ప్రవాహము, ప్రదాత గురువు అనే స్టోరీలో రామగారు మనకి గురువు గొప్పతనం గురించి పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఆయన నిస్వార్థంగా శిష్యుడికి తన సర్వస్వాన్ని పెట్టేస్తారు అని చెప్పేసి, అట్లా అంత జ్ఞానాన్నిచ్చి సర్వస్వము శిష్యుడికి ఇచ్చేసి కూడా ఏ అటాచ్‌మెంట్ లేకుండా గురువు అనేవారు ఉంటారని, అసలు నిజమైన గురువును మనం ఎట్లా గుర్తించాలి, సరికాని గురువు అనేవాళ్ళు ఎట్లుంటారు అనేది మనకి ఈ చాప్టర్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశారు రామగారు. సెకండ్ చాప్టర్‌లో సెకండ్ స్టోరీలో కంటినీరు కార్చే ప్రతిమ అని యశోద అమ్మ అని ఆవిడ ఇద్దరు కృష్ణ ప్రేమ్, ఆనంద్ బిక్ అనే వీళ్ళిద్దరు ఫారినర్స్. వీళ్ళు యూరోప్ నుంచి వస్తారు. వీళ్ళిద్దరూ ఈ మాతా యశోదరమ్మ అనే ఈ మాతాజీ శిష్యులు. ఆ, ఈ ఈ స్టోరీలో ఒక కృష్ణ విగ్రహం నుంచి కంటినీరు కారడం, వాళ్ళ గురువైన యశోదరమ్మ ఆమె శరీరం వదిలేసిన తర్వాత కూడా శిష్యులకు ఆమె ఏ రకంగా గైడ్ చేస్తుంది అనేది మనకి ఈ స్టోరీలో చెప్పారు రమ గారు. థర్డ్ స్టోరీ వచ్చేసి మా గురువుగారి ఫోటో అని థర్డ్ స్టోరీ. ఇందులో రామాగారు మనకి ఏం చెప్పారు అంటే, ఆయన గురువు మీద విపరీతమైన ప్రేమతో గురువుగారి ఫోటో ఎప్పటికైనా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక ఇద్దరు ఫోటోగ్రాఫర్లను తీసుకొచ్చి రామాగారి గురువుగారిని ఫోటో తీయించాలని ప్రయత్నాలు చేస్తారు. అది రామాగారి గురువుగారికి అసలు ఇష్టం ఉండదు. తనకి ఇష్టం లేకుండా చేసిన పని వల్ల ఫోటోలో రామాగారు ఉంటారు, చుట్టుపక్కల అన్నీ కనిపిస్తాయి కానీ రామాగారి గురువు గారు మాత్రం ఆ ఫోటోలో ఉండరు. దానికి రామాగారు ఆ ఫోటో వచ్చిన తర్వాత రామాగారి గురువు దగ్గరికి వెళ్ళేసి ఆ ఫోటో చూపించి మీరు ఎందుకు ఇలా చేశారు అని అడిగితే, దానికి ఆయన ఏం చెప్తారు అనంటే, నువ్వు ఆ, ఈ శరీరానికి అతీతంగా ఉన్నదాన్ని చూడడం అలవాటు చేసుకో, ఈ యొక్క ఆకారానికి అటాచ్ అయ్యి ఉండకూడదు అనేది ఆయన గురువుగారు రామగారికి చెప్పారని, మనము ఈ శరీరానికి అతీతంగా ఉన్న భౌతిక దేహాలకు అతీతంగా ఉన్న వాళ్ళము, భౌతిక దేహాల పట్ల ఆకర్షణతో ఇక్కడి వరకే ఈ పరిమితి, ఈ శరీరానికే అనే పరిమితికి అక్కడి వరకే ఆగకూడదు అనేది ఈ స్టోరీలో చెప్పారు రామగారు. దాని తర్వాత ఫోర్త్ స్టోరీ వచ్చేసి శాశ్వతమైన దానిని ఎవరు చంపగలరు అనేది ఫోర్త్ స్టోరీ టైటిల్. ఈ స్టోరీలో రామగారు మనకి ఏం చెప్తారు అంటే, వాళ్ళు ఒక కొండపైన వాళ్ళు నివసించే ఆశ్రమము కొండపైన ఉంటుంది. ఒక కొండ ఆ దగ్గరలో ఉన్న ఒక కొండ విరిగిపోయి పెద్ద శబ్దం చేస్తూ ఆ కొండ పెళ్ళ జారుతూ వీళ్ళ ఆశ్రమం పైకి వస్తూ ఉంటుంది. రామగారు చూసి ఇంకా మనందరం చనిపోయాము, మన పని అయిపోయినట్టే అని చెప్పేసి పెద్దగా అరుస్తారు. అప్పుడు రామగారి గురువు, మనం ఈ శరీరాన్ని ఈ శరీరంకి అతీతమైన దాన్ని ఎవరు చంపగలరు? మనల్ని చంపడం అనే మనం శాశ్వతమైన వాళ్ళము. మనము మనల్ని ఏది చంపలేదు అని చెప్తూ ఆ దొర్లుతూ వచ్చే ఆ కొండ పిల్లని రామగారి గురువుగారు, నువ్వు ఒక క్షణం ఆగు అని చెప్పేసి దాన్ని ఆపి, వాళ్ళు దాటి ఆ ఆశ్రమం నుంచి దాటి వేరే ప్రదేశానికి వెళ్ళిన తర్వాత, అది దాటి పక్కకు జరిగిన తర్వాత ఇప్పుడు నీ పని నువ్వు చేసేసుకోవచ్చు అని చెప్పేసి అంటే ఆయన ఆయన శక్తిని చూపిస్తారు ఇక్కడ. ఈ విషయాన్ని రామగారు చెప్తారు. ఈ స్టోరీలో శక్తి అనేది ఎవరికైనా కూడా శక్తి అనేది ఉంటుంది. సంకల్ప శక్తి అనేది ఎలా పనిచేస్తుంది అనేది మనకి ఈ స్టోరీలో చెప్తారు. ఈ శక్తిని 3 రకాలుగా ఉంటుంది అని, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి అని 3 రకాలుగా శక్తి పనిచేస్తుంది. క్రియాశక్తి అంటేనేమో మనము పనులు చేయడానికి వాడతామని, ఇచ్ఛాశక్తి అనేదేమో సంకల్పం చేయడానికి ఉపయోగిస్తాం. ఒక పని చేయాలనే సంకల్పాన్ని ఇచ్ఛాశక్తి సహాయంతో చేస్తామని, జ్ఞానశక్తి మనము పనులు చెయ్యాలని నిర్ణయానికి ఈ జ్ఞానశక్తి సహాయంతో పనులు చేయాలని నిర్ణయించేసుకుంటామనేది ఈ 3 రకాల శక్తుల ద్వారా మనం చేస్తాము అని రామగారి స్టోరీలో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ శక్తిని ఉపయోగించే మా గురువుగారు ఇట్లాంటి విద్యలు, సిద్ధులు అనేవి సంపాదించారు. చేస్తూ మా గురువుగారు
ఈ ప్రకృతిని శాసించగలిగే ఆ శక్తి అనేది ఈ శక్తి ద్వారానే వచ్చింది అని రామా గారు మనకి ఈ స్టోరీలో చెప్పారు. ఈరోజు మనము సగం ఇక్కడ సగం అక్కడ అనేది ఇంకో చాప్టర్ నేమ్ ఫ్రెండ్స్, ఇంకో స్టోరీ నేము. గంగా నది ఒడ్డున ఉన్న ఒక దేవాలయంలో నేను మా గురువుగారితో ఒకసారి బస చేశాను. మేము కర్ణప్రయాగలో ఉండేవాళ్ళం. మా గురువుగారు దాదాపు బట్టలు వేసుకోకుండా ఉండేవారు. ఎందుకంటే ఆయనకు తన యొక్క శారీరకమైన ఉనికి దాదాపు తెలియదు. ఆయనెప్పుడూ ఆత్మానందంలో లీనమైపోయి ఉండేవారు. ఇప్పుడు వెళ్దాం పదా అని ఆయనన్నారు. అప్పుడు బయట చాలా చీకటిగా ఉంది. ఆ ఒక సమయంలో ఆయన అంటే శరీరానికి అతీతంగా ఉండేవారు కాబట్టి, ఎప్పుడూ ఆత్మానందంలో లీనమై ఉండేవారు కాబట్టి, ఈ శరీరం అనే స్పృహ అనేది వాళ్ళ గురువుగారికి ఉండేది కాదంట. దాదాపుగా అసలు బట్టలు అనేవి ఒంటి మీద లేకుండానే ఉండేవారు అనేది రామాగారు చెప్తున్నారు. ఒకరోజు ఆయన గురువుగారు సడెన్‌గా "ఇప్పుడు వెళ్దాం పదా ఇక్కడి నుండి" అన్నారంట రామగారితో. అప్పుడు ఆ సమయం అనేది చాలా చీకటిగా ఉంది. కొంతసేపటి నుండి వర్షం పడుతోంది. ఆయన ఈ మాట అన్నప్పుడు. నేను రామగారు అన్నారంట, "వద్దు" అని రామగారు అన్నారంట. ఆయన వద్దు అన్నప్పటికీ ఆయన ఎలాగో నడిచి వెళ్ళిపోతారు. అంటే ఆయన ఒక మాట అనేసి వెళ్ళిపోతారు. ఎలాగో వెళ్ళిపోతారు అని ఆయనేమి ధరించకుండా రాజులాగా వెళ్ళిపోతారు అని అనుకున్నాను. రామగారు అనుకున్నారట. నేనొద్దు అన్నా కూడా ఆయన వినరు, వెళ్ళిపోతారు. ఏవి ఇంత చలి ఉన్నా, వర్షం ఉన్నా, ఎట్లాంటి సిట్యుయేషన్‌లోనైనా ఒక రాజులాగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు అని రామగారు అనుకున్నారట. అందుచేత ఆయన మీద ఒక దుప్పటి కప్పి, పడిపోకుండా దానికి ఒక ముల్లుతో గుచ్చి అంటే భుజాలపై నుంచి దుప్పటి కప్పి, ఆ రోజులలో అన్నీ దాన్ని ఆ రెండిటిని భుజాల పైన రెండిటికి ఆ దుప్పటికి ఆగడానికి ఒక ముల్లుతో గుచ్చారంట. ఆయనతో నడవడం ప్రారంభించారు. ఆయన అట్లా శరీర స్పృహ లేకుండా అలా వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి, ఆయన శరీరాన్ని రక్షించడం అనేది ఈ శిష్యుల బాధ్యత కాబట్టి, రామగారు ఒక దుప్పటి ఆయన గురువుగారి పైన ఒక దుప్పటి కప్పి, దానికి ఒక ముల్లుతో గుచ్చి, ఆయనతో పాటు రామగారు నడవడం ప్రారంభించారంట. విపరీతమైన చలిగా ఉంది. చెప్పులు లేకుండా అర మైలు నడిచాక నా శరీరమంతా ఆ చలికి గడ్డకట్టుకొనిపోయింది. నేను ఒక్క ఊలు దుప్పటి మాత్రం కప్పుకొని ఉన్నాను. రామగారు. ఏమి చేయడమా అని అనుకున్నాను. రామగారేమో చలితో వణికిపోతున్నారు. ఆయన గురువుగారికి మాత్రం ఏమీ తెలియని ఒక ఆ పరమాత్మతో ఏకమైపోయి ఆ ఆనందంలో ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనకేమీ తెలియట్లేదు. చలి ఉందా? ఎట్లా ఉంది అనేది. 2 మైళ్ళు నడిచిన తర్వాత మేము 4 రోడ్ల కూడలికి వచ్చాము. ఇక్కడ ఎటువైపు వెళ్ళాలో మీకు తెలుసా అని నేనడిగాను. ఇటువైపు అన్నారాయన. రామగారు ఒక కూడలి దగ్గరకొచ్చి 4 రోడ్ల కూడలి దగ్గరకొచ్చి ఎటువైపు వెళ్ళాలో తెలుసా అని అడిగితే ఆయన ఒక వైపు చూపిచ్చారట ఆయన గురువుగారు. కానీ నేను ఆయనను చుట్టూ తిప్పి అటు కాదు ఇటు అన్నాను. అందువల్ల బయలుదేరిన చోటుకే మళ్ళీ చేరుకున్నాము. అంటే రామగారు ఆ చలిని తట్టుకోలేక చెప్పులు గూడా లేవు కాబట్టి 4 రోడ్ల కూడలికెళ్ళిన తర్వాత ఒక వైపు వెళ్దామని ఆయన గురువుగారు చూపిస్తే, ఇంక నా వల్ల కాదు అని ఆయనను చుట్టూ తిప్పి ఎటునుంచి బయలుదేరాలో మళ్ళీ అదే ప్లేస్‌కి తిప్పి మనం ఇప్పుడు వెళ్దాము అని చెప్పి తీసుకెళ్లారంట. సరే అన్నారాయన. నేను నా దుప్పటి తీసి కింద వేశాను. ఆయనేమన్నారిక్కడ, చాలా చీకటిగా ఉండడం వల్ల ఆయనెక్కడున్నారో ఆయనకు తెలీదు. చుట్టూ తిప్పేసి అటు కాదు ఇటు వెళ్దాము అని చెప్పారంట. అందువల్ల బయలుదేరిన చోటుకే మళ్ళీ చేరుకున్నాము. చాలా చీకటిగా ఉండడం వల్ల ఆయనెక్కడున్నారో ఆయనకు తెలియదు. మనం ఇక్కడ బస చేయాలి అని అన్నాను. ఆయన సరే అన్నారు. నేను నా దుప్పటి తీసి కింద వేశాను. ఆయన మంట దగ్గర కూర్చున్నారు. ఆయన పొద్దుటే కళ్ళు తెరిసి ముసిముసి నవ్వులు నవ్వుతూ "మనం రాత్రంతా నడిచినా మళ్ళీ అదే స్థలంలో ఉన్నాం. ఇదెలాగా సాధ్యము?" అని ఆయన గురువుగారు రామగారిని అడిగారట. "నేనొక కుర్రచేష్ట చేశాను" అన్నాను. "ఎందుకు?" అనేసి గురువుగారు అడిగితే రామగారు చెప్తున్నారు, "విపరీతమైన చలిగా ఉంది. కానీ అది మీకు తెలియలేదు" అని నేను మా గురువుగారితో అన్నాను అన్నారు.
అటువంటి అనుభవాలు ఆయనకు ఆనందాన్ని కలుగజేసేవి. అంటే ఇలా చేసినప్పటికీ కూడా నేనిట్లా చేశాను అని రామాగారు చెప్పినప్పుడు ఆయన ఎంజాయ్ జేసేవారంట. "నువ్వెందుకు నన్ను తీసుకొచ్చావు? మళ్ళీ ఇక్కడ ఇదే చోటులో ఎందుకున్నాము?" అనేది ఆయనేమో డిసప్పాయింట్ అయ్యేవారు కాదంట. ఎంజాయ్ జేసేవారంట ఇట్లాంటి చిన్న చిన్న చిలిపి పనులను కూడా. ఆత్మానందం యొక్క ఆ ఉన్నతమైన స్థితిలో ఆయన తరచూ ఈ ప్రపంచానికి సంబంధించిన ఐహిక విషయాలను మరిచిపోయేవారు. కానీ వాటి గురించి తెలుసుకోగానే ఒక సంతోషపడే శిశువులాగా వాటిని ఆనందించేవారు. ఒకసారి మా గురువుగారితో నాకు ఒక వింత అనుభవం అయింది. అది వారణాసి దగ్గర ఉన్న ఒక అడవి. అది 114 డిగ్రీల దాకా ఎండగా ఉన్న రోజు. ఆ రోజు చాలా వేడిగా ఉండడం వలన మీరు స్నానం చేస్తారా అని గురువుగారిని అడిగాను. రామగారు అడిగారంట. ఇంత వేడిగా ఉంది గదా! స్నానం చేస్తారా అని వాళ్ళ గురువుగారిని అడిగితే ఆయన సరే అన్నారంట. భారతదేశంలో ఒక చోటు నుండి ఇంకొక చోటికి ప్రయాణం చేసేటప్పుడు త్రోవలో మనకి బావులు కనిపిస్తాయి. స్నానం చేయాలనుకుంటే దగ్గరలో చేదా, తాడు ఉన్నవారు ఎవరో ఒకరు కనిపిస్తారు. అవి తీసుకొని బావి నుండి నీళ్లు తోడుకొని స్నానం చేసి వెళ్ళవచ్చు. ఆ రోజులల్లో మనకిది ఇండిపెండెన్స్ రాకముందు కదా! అప్పటి రోజులల్లో ఎక్కడ చూసినా కూడా బావిలుండేవి అంట. ఎవరి దగ్గరనైతే తాడు, ఆ బావిలో వేసే బకెట్టు ఉన్నవాళ్ళు దగ్గరలో ఎవరో ఒకరు కనిపించేవాళ్ళంట. అవి తీసుకొని బావిలో నీళ్లు తీసుకొని స్నానం చేసి వెళ్ళే సదుపాయాలు ఆ రోజులలో ఉండేవంట ఫ్రెండ్స్. మేము అలాంటి బావి దగ్గరికి రాగానే దయచేసి కూర్చొని వేచి ఉండండి. నేను వెళ్ళి చేదా, తాడు తీసుకొని వస్తాను అని ఆయన గురువుగారితో చెప్పారంట రామగారు. నేను తిరిగి వచ్చేసరికి ఆయనక్కడ లేరు. ఆయన కోసం గట్టిగా అరిచాను. 60 అడుగుల లోతు ఉన్న బావి అడుగు నుండి ఎవరో సమాధానం చెప్పడం విన్నాను. ఆయన బావిలో దూకి నీళ్లలో ఆడుకుంటున్నారు. మామూలుగా 60 అడుగుల నుండి ఎవరైనా దూకితే గాయపడతారు. కానీ ఉన్నతమైన పరమానంద స్థితిలో ప్రకృతి బిడ్డ అయిన వాళ్ళు రక్షింపబడతారు. ఆయన బయటికి రావడం నాకొక సమస్య అయింది. ఆయనను బుజ్జగించి బయటికి తీసుకురాలేకపోయాను. అందువల్ల కొంతమంది గ్రామ ప్రజలని సహాయం చెయ్యమని అడిగాను. అంటే ఆయన చక్కగా ఈయన బకెట్ కోసము, తాడు కోసమేమో వెతకడానికి వెళ్తే, ఆయన గురువుగారు చక్కగా 60 అడుగుల లోతులో ఉన్న బావిలో దూకేసి అందులో ఆడుకుంటున్నారంట. ఎంతసేపు రిక్వెస్ట్ చేసినా, బుజ్జగించినా బయటికి రాకపోయేటప్పటికి, కొంతమంది గ్రామ ప్రజల్ని సహాయం చేయమని అడిగి, అని అడిగితే ముగ్గురొచ్చారంట సహాయం చేయడానికి. మేము ఒక బుట్టకి తాడు కట్టి, నూతిలోకి విసిరాక, "బుట్టలో కూర్చోండి. మేము బయటికి లాగుతాము" అని ఆయన గురువుగారితో అరిచారంట రామగారు. ఆయన సమాధానంగా, "నన్ను ఒంటరిగా వదిలేయి. నన్ను స్నానం చెయ్యనీ" అన్నారంట. ఆయన తనకు తానుగా ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు. అప్పుడు గ్రామస్తులు నన్ను తాడుతో కట్టి నూ నూతిలోకి దింపారు. దిగగానే రండి అన్నాను నేను. కానీ ఆయన నన్ను స్నానం చెయ్యనీ అంటూ ఇంకా అక్కడ నీటితో ఆడుతున్నారు. దాదాపు గంట సేపయింది. స్నానం చెయ్యడం ఇంక చాలు అని చెప్పాను. అలాగ చేశానా? అవును. అంటే ఆయనకి గంట సేపయిందన్న విషయం కూడా తెలీదు ఆయన గురువుగారికి. గంట సేపయింది, చాలా సేపయిందంటే, "ఓహ్! అంత సేపు చేశానా నేను" అని అడుగుతున్నారంట వాళ్ళ గురువుగారు. అవును. చివరికి చాలా సేపయిన తర్వాత బయటికి రావటానికి ఆయనను ఒప్పించాను. ప్రతిరోజు ఆయన స్నానం చేసేవారు కానీ, ఆయన మనసు వేరొక చోట ఉండేది. "మీరు స్నానం చేశారు, బయటికి రండి" అని చెప్పేవాడిని. నిశ్చలమైన బ్రహ్మానంద స్థితిలో ఎక్కువ సమయం ఆయన అక్కడే ఉండేవారు. ఇహలోక చైతన్యంతో చాలా తక్కువ సమయం ఇక్కడ ఉండేవారు. అంటే ఆ స్థితిలో ఉన్నారు. ఒక చిన్న పిల్లవాడు అప్పుడే పుట్టిన ఏ ఆహ్, ఎట్లాంటి గుణాలు లేకుండా ఉన్న గుణాతీత స్థితిలో ఒక పుట్టిన శిశువు ఎలా ఉంటారో, ఈ ఎన్‌లైట్‌మెంట్ పొందిన గురువులనేవారు అలా ఉంటారు. ఆ చిన్న పిల్లల తత్వంతో ఉంటారు అని చెప్పడానికి మనకి ఈ స్టోరీ. ఆయన వాళ్ళెప్పుడు ఇహలోకం కన్నా ఆ బ్రహ్మానందంలోనే ఎక్కువ ఆ స్థితిలో ఉంటారు అనేది రామగారు మనకి ఈ స్టోరీలో చెప్పారు. నెక్స్టు లేప్రాయపు వితంతువు రక్షింపబడిన విధానము.
పిలానీ పట్టణానికి ఉత్తరం వైపు 50 మైళ్ళ దూరంలో రాజస్థాను ఎడారిలోని ఒక గ్రామంలో ఒకప్పుడు ఒక భూకామందు ఉండేవాడు. అతనికి ఒకే ఒక్క కొడుకు. వివాహ కార్యక్రమమైన వెంటనే విపరీతమైన జ్వరంతో ఆ అబ్బాయి చనిపోయాడు. కేవలం 17 ఏళ్ల ప్రాయంలో ఉండి ఎంతో అందమైన అతని భార్య వితంతువై దాంపత్య జీవితం అనుభవించలేకపోయింది. కొన్ని సామాజిక సంఘాలలో ఒకసారి వివాహమైతే ఎప్పటికీ వివాహం అయినట్లే అనే ఆచారం ఉంది. వితంతువులు మళ్ళీ వివాహం చేసుకోలేరు. ఆర్య సమాజం అనే ఉద్యమం వలన ఈ పద్ధతి మారింది. అంటే ఇది అంతకన్నా ముందుది. సాంఘిక మత సంస్కర్తలలో అగ్రగణ్యుడు అయిన స్వామి దయానంద ఈ ఉద్యమ స్థాపకుడు. అంటే ఇది అయినప్పటికీ కూడా కొన్ని ప్రదేశాల్లో ఈ ఈ మూఢ విశ్వాసం అనేది ఇట్లానే ఉంది అనేది రామగారు చెప్తున్నారు. ఈ యువతి నైతికంగాను, ఆధ్యాత్మికంగాను సంశుద్ధమైన జీవితాన్ని గడపాలని నిశ్చయించుకుంది. పెళ్ళైన వెంబటే భర్త చనిపోయినప్పటికీ ఆమె అట్లా ఈ భర్త లేకపోయినా వైవాహిక జీవితాన్ని గడిపే స్థితిలో లేకపోయినప్పటికీ అత్తవారింట్లోనే ఉంటూ ఆమె ఏమని ఒక నైతికంగా, ఆధ్యాత్మికంగాను సంశుద్ధమైన జీవితాన్ని గడపాలని ఆవిడ కోరుకుందంట. నిశ్చయించుకుందంట. మామగారింట రెండవ అంతస్తులోని ఒక గదిలో ఉండేది. ఆమె గదిలో 2 ఫోటోలుండేవి. ఇవి కాక ఆమె పరుచుకోవడానికి ఒక దుప్పటి, చలి నుండి కాపాడుకోవడానికి కప్పుకునేందుకు ఇంకొక దుప్పటి మాత్రమే ఆమె దగ్గర ఉండేవి. ఆ గదికి వెనుక భాగంలో ఒక కిటికీ, ముందు భాగంలో గట్టి తలుపు ఉండేవి. ఒకరోజు రాత్రి ఆయుధాలు ధరించిన 3 వ్యక్తులు ఆ ఇంటిని దోచుకోవడానికి వచ్చారు. పిన్న వయసులో ఉన్న ఈ వితంతువుని మానభంగం చేసి బలాత్కారంగా ఎత్తుకొని పోవాలనేది వారి ఉద్దేశం. ఆమె కుటుంబ సభ్యులందరినీ ఒక గదిలో బంధించి ఆమె గదిలోకి తలుపు బద్దలు కొట్టి వెళ్ళాలనుకున్నారు. దొంగతనానికొచ్చేసి ఆమెను మానభంగం చేసేసి ఆమెను ఎత్తుకొని వెళ్ళిపోవాలనేది వాళ్ళ ప్లాను. ఆ ప్లాన్ ప్రకారం ఇంట్లోకి ఎంటర్ అయ్యి, ఆ ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళందరినీ ఒక రూమ్‌లో ఒక గదిలో బంధించారంట. తర్వాత ఆమెను కూడా ఎత్తుకెళ్ళాలి అనేది వాళ్ళ ఉద్దేశ్యం. ఆమె గదిలోకి తలుపులు బద్దలు కొట్టి వెళ్ళాలనుకున్నారు. ఆమె ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకుందో అప్పుడు ఆమె, "గురుదేవా! నేను పవిత్రురాలిని. నన్ను కాపాడి రక్షించు. నీ రక్షణ హస్తాలు ఎక్కడున్నాయి? నీకేమైంది?" అని ప్రార్థించడం ప్రారంభించింది. ఆమెకి ఈ విషయం అర్థం కాగానే ఆ గురువు ఆవిడ ఆవిడ నమ్మిన గురువుని ప్రార్థించడం మొదలుపెట్టిందంట. అకస్మాత్తుగా తెల్లని జుట్టు, గడ్డంతోనున్న ఒక వృద్ధుడు ఒంటె ఒంటె వీపు మీద కూర్చొని వెనకనున్న కిటికీ దగ్గర కనిపించాడు. "నాతో రావమ్మా! లేకపోతే నువ్వు ప్రమాదంలో ఉన్నావు. నువ్వు వాళ్ళతో మానభంగం చేయబడి, అవమానింపబడి చివరికి ఆత్మహత్య చేసుకుంటావు" అన్నారతను. జరగబోయేది చెప్పారంట. "నువ్వు నాతో రా! నీకు ఈ ప్రమాదం పొంచి ఉంది. ఇది జరుగుతుంది" అనేది ఆయన చెప్పారంట. తలుపులు బద్దలు కొట్టిన తర్వాత లోపల ఎవ్వరూ లేకపోవడం చూసి దొంగలు నిరాశపడ్డారు. ఆ అమ్మాయి ఆమెను రక్షించినాయన ఒంటె మీద రాత్రంతా ప్రయాణం చేసి సూర్యోదయానికి ముందు 65 మైళ్ళ దూరంలో ఉన్న ఆమె తండ్రి ఇంటికి క్షేమంగా చేరుకున్నారు. నేను 1951లో ఈ గ్రామానికి వెళ్ళినప్పుడు పవిత్రతకు, ఆధ్యాత్మికతకు పేరు పొందిన అదే శ్రీ ద్వారా ఈ కథను విన్నాను. ఆయన ఆమె కథ చెప్పిన తర్వాత ఆమె మా గురువు గురించి చాలా ప్రశ్నలు వేసింది. ఆమె తండ్రిగారు మాకు తెలుసును. మా సంప్రదాయంలో అతనికి దైవికమైన సంబంధం ఉంది. ఆ అమ్మాయి గదిలోనున్న 2 ఫోటోలు, ఒకటి మీరాబాయిది, రెండోది మా గురువుగారివని మా సంభాషణ మూలంగా తెలుసుకున్నాను. ఆమె తండ్రి హిమాలయాల నుండి యాత్రలు పూర్తి చేసిన తర్వాత నా సహచర శిష్యుడు గురువుగారి ఆ ఫోటోని ఆయనకిచ్చారు. ఇక్కడ ఆయనను రామాగారి గురువుగారే వచ్చి ఒంటె మీద వచ్చి ఆవిడను కిటికీలో నుంచి
సేవ్ చేసి తీసుకెళ్ళి రాత్రంతా ఆ ఒంట పైన ప్రయాణం చేసి వాళ్ళ తండ్రి గారి ఇంట్లో ఆవిడని అప్పజెప్పారంట. ఇది జరిగిన తర్వాత కొన్నాళ్లకు రామగారు వాళ్ళ ఊరికి ఆవిడ ఉన్న వాళ్ళ తండ్రి గారు ఉన్న ఆ ప్రదేశంకి వెళ్ళినప్పుడు ఆమె ద్వారానే రామగారు స్వయంగా ఈ కథనంతా విన్నారంట. ఆమె ఆ 2 ఫోటోలు ఆమె గదిలో ఉన్న 2 ఫోటోలలో ఒకటేమో మీరాబాయిది, రెండోది వాళ్ళ గురువుగారిది అని సంభాషణలో రామగారు తెలుసుకున్నారంట. ఇంతకుముందు మనం అంటే అంతకుముందు మనం లాస్ట్ టైం చదువుకున్న స్టోరీలో గురువుగారి ఫోటోని కోసము రామగారు ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా ఏ ఫోటోలో రామగారి గురువు ఆయన ఫోటోని చూపించడానికి ఇష్టపడరు. కానీ ఎవరైతే రామగారి తోటి శిష్యుడి దగ్గర ఒక చిన్న ఫోటోగ్రాఫ్ ఉంది అనేది చెప్తారు. ఆ ఒక్కటి మాత్రమే మా గురువుగారు అలో చేశారు ఫోటో తీయడానికి అని చెప్పారు. అదే ఫోటో ఈవిడ దగ్గర ఉంది. ఈ ఈ ఆమె చెప్పిన దాని ప్రకారం. అయితే ఇక్కడ ఆ సహచర శిష్యుడు గురువుగారి ఫోటోని ఆయనకిచ్చారంట. వాళ్ళ తండ్రి గారికి ఆ ఫోటోని ఇచ్చారంట. ఈ అమ్మాయి గారి తండ్రి గారికి. ఆమె కుటుంబం అంతా ఆ ఫోటోని ఆరాధించేవారు. ఆమె దగ్గరున్న ఫోటోలోని ముఖము, ఆమెను రక్షించిన ముఖము ఒకటే. అది మా గురువుగారిది. నేను గురువుగారి ఫోటో చూడాలనుకున్నాను. చూసిన తర్వాత అది నాకు ఎంత నచ్చిందంటే, ఆమెకి ఒక కాపీ ఇస్తానని మాట ఇచ్చి, ఆ ఫోటోని ఆమె దగ్గర నుండి తీసుకున్నాను. కానీ చాలా కారణాల వల్ల ఆమెకి ఫోటో కాపీ పంపలేకపోయాను. లోకంలో ఉన్న మా గురువుగారి ఫోటో ఇదొక్కటే. నా హృదయంలోనూ, మనసులోనూ ఈ అనుభవం యొక్క యథార్థత గురించి ఎటువంటి సందేహం లేదు. అది ఎలాగ సంభవించిందంటే విషదపరిచే మార్గం మాత్రం నా దగ్గర లేదు. అంటే ఆయన ఎట్లా ఒంటపై నుంచి వచ్చారు, ఆవిడని ఎట్లా సేవ్ చేశారు, ఇదంతా జరిగింది అనేది నేను ఎట్లాంటి అనుమానం లేకుండా నేను సంపూర్ణంగా నాకు తెలుసు అది జరిగింది అని. కానీ ఎట్లా జరిగింది అని మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చెయ్యలేను అని రామాగారు చెప్తున్నారు. ఇంకా ఫోటో గురించి అంటే రామాగారికి ఆయన ఎంతో పరితపించారు. ఒక్క ఫోటోగ్రాఫ్ అయినా మా గురువుగారిది ఉండాలని. అది చూసేటప్పటికి ఆయన ఎంతో సంతోషపడి ఆ ఫోటోని తీసుకున్నారు రామగారు ఈ స్టోరీలో. ఈ కథ చెప్పడం ద్వారా గురువు పూజ వ్యవస్థని కట్టుదిట్టం చేయాలని నేను కోరుకోవడం లేదు. కానీ గురువుల యొక్క తీరులు అనూహ్యంగా ఉంటాయని, ప్రపంచంలో ఏ మూల నుండైనా చివరికి పైలోకం నుండి కూడా వారు శిష్యులకు సహాయం చేస్తారని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అంటే ఇక్కడ మనకి ఈ జరిగే ఈ స్టోరీలన్నీ గురువు గురువు యొక్క గొప్పతనం గురించే. ఈ చాప్టర్ మొత్తము ఈ 12వ చాప్టర్ అంతా గురువు అనుగ్రహం గురించి ఉన్న కథలే మనకు రామగారు చెప్పారు. నేను ఈ కథలన్నీ ఈ స్టోరీలన్నీ చెప్తూ ఏదో గురువుని పూజించే ఒక వ్యవస్థను పట్టుకొనే ఉండాలనేది నా ఉద్దేశం కాదు. కానీ వాళ్ళు మనల్ని ఎట్లా రక్షిస్తారు, ప్రపంచంలో ఏ మూలనున్నా నమ్మిన శిష్యుడికి ఎలా సహాయం చేస్తారు, చివరికి వాళ్ళు శరీరంతో లేకపోయినప్పటికీ వేరే లోకాలలో పైలోకాల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు గురువులను ఎలా రక్షిస్తారు అని తెలియజేయాలనుకుంటున్నాను అనేది రామగారు చెప్తున్నారు. శిష్యులకు సహాయపడి దారి చూపించి రక్షించడానికి గురువుకి భౌతికమైన ఉనికి ఎల్లప్పుడూ అవసరం లేదు. భౌతికమైన శరీరం అనేది గురువులకు అవసరం లేదు. అది లేకపోయినా దానికి అతీతమైన స్థితిలో కూడా మనకు సహాయం చేస్తారు అనేది రామగారు ఈ స్టోరీ. ఇది ఇక్కడికి అయిపోయింది ఈ చిన్న స్టోరీ. ఇంకొక స్టోరీ, మునిగిపోతున్న వాణిని మా గురువు గారు రక్షించడం. రాజస్థాన్ నుండి ఒక పండితుడు ఉత్తర కాశీలో ఉన్న మా ఆశ్రమానికి ఒకసారి వచ్చారు. అతడు బాగా పేరున్న పండితుడు. అతను హిమాలయాలలోని గంగోత్రికి తీర్థయాత్ర వెళ్తున్నారు. అప్పుడతనికి 70 ఏళ్ల వయసు ఉంది. ఒకరోజు పవిత్రమైన గంగా నదిలో స్నానం చేయాలని అనుకున్నారు. ఎవరు తీర్థయాత్రలో ఉన్న వ్యక్తి, 70 ఏళ్ల వయసున్న వ్యక్తి ఆ పవిత్రమైన గంగా నదిలో స్నానం చేయాలనుకున్నారంట. కానీ ఆయనకి ఈత రాదు. నది మా ఆశ్రమానికి చాలా దగ్గరలోనే ఉంది. నదికి అవతలి ఒడ్డున కోతులు నీళ్లలోకి గెంతి మునిగి బయటికి రావడం ఆయన చూశారు. అందువలన ఆయన కోతులు నీళ్లల్లో మునిగి ఈదుతున్నప్పుడు చదువుకున్న నేనెందుకు చేయలేను అని అనుకున్నారు. అలాగా అనుకొని అతను నీళ్లలోకి దూకి మునిగిపోవడం మొదలుపెట్టారు.
నా సహచరులలో ఒకరు అతను మునిగిపోతుండటం చూసి అరవడం ప్రారంభించాడు. నేను గబగబా బయటికి వచ్చి ఏమైంది అని అడిగాను. ఆ వ్యక్తి మునిగిపోతున్నాడు అని అతను సమాధానమిచ్చాడు. నది దగ్గరికి వడివడిగా వెళ్ళాను. నా ఆశ్రమం ముందు ఒక వ్యక్తి చనిపోతున్నాడా అని నేను చాలా బాధపడ్డాను. నేనక్కడికి చేరేసరికి ఆ వృద్ధుడు ఒడ్డున కూర్చొని అలసటతో, ఆశ్చర్యంతో గాలి పీలుస్తున్నాడు. అతనికి ఊపిరి అందగానే ఏమైందని అతన్ని అడిగాను. రామాగారు చూసి అక్కడికెళ్ళేటప్పటికే ఆయన ఒడ్డుకొచ్చేసి గాలి పీలుస్తున్నాడంట అలసిపోయి. ప్రవాహంలో నేను కొట్టుకొని పోయాను అన్నారతను. అలాగైతే బయటికెలాగా వచ్చావు అని నేనడిగాను. ఒక స్వామీజీ నన్ను బయటికి లాగారు అని ఆయనన్నారు. అతనెవరని అడిగితే సరిగ్గా మా గురువుగారిని ఆయన వర్ణించారు. నా దగ్గర గురువుగారి ఒకే ఒక ఫోటో ఉంది. దాన్ని నేను ఎవ్వరికీ ఎప్పుడు చూపించలేదు. కానీ ఈ విషయంలో ఇతన్ని బయటికి లాగింది వాస్తవంగా మా గురువుగారేనా అని తెలుసుకునేందుకు అతనికి ఆ ఫోటోను చూపించాను. అవును, ఆయనే. నేను 3 సార్లు మునకలు వేసి తర్వాత అట్టడుగుకు వెళ్ళి నీళ్లు త్రాగడం మొదలుపెట్టాను. ఇది పవిత్రం పవి ఇది పవిత్ర స్థలమన్నది నిజమైతే ఎవరో ఒకరు నాకు సహాయం చెయ్యాలి అని నేననుకున్నాను. అతను నీళ్ళల్లో మునిగిన వ్యక్తి అనుకున్నారంట ఆ మునిగే క్రమంలో ప్రాణాలతో పోరాడుతూ. ఇంతలో హఠాత్తుగా ఎవరో నన్ను నీళ్ళలో నుండి బయటికి లాగారు. ఆయన వీరే అని ఆయన అన్నారు. మీరు భ్రమపడుతున్నారు అని ఆయనకు నేను చెప్పాను. లేదు, నాకిప్పుడు ఎంత నమ్మకం ఉందంటే ఆయనను ఎలాగైనా చూసి వారితో ఉండాలని, నేనిక ఎప్పటికీ తిరిగి ఇంటికి వెళ్ళనని అన్నాడతను. అంటే ఈయన లైఫ్‌ను రామాగారి గురువు సేవ్ చేశారు కాబట్టి, ఇంకా నేనెప్పుడు ఆయనతో పాటే ఉంటాను. నా జీవితమంతా మిగిలిన జీవితమంతా ఆయనకే అంకితం చేస్తాను అని నేను డిసైడ్ అయిపోయాను అని ఆ వ్యక్తి రామాగారితో అన్నారంట. మీ కుటుంబం వాళ్ళు ఏమంటారు అని ఇట్లా చేస్తే మరి మీ కుటుంబం సంగతి ఏంటి అని రామాగారు అడిగారంట వాళ్ళేమంటారు అని. నా పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. నేను హిమాలయాలకు వెళ్ళిపోతాను అని చెప్పి అతను వెళ్ళిపోయారు. త్రోవలో మా గురువుగారు బాగా సిద్ధమయ్యేదాకా రావద్దని ఆయనకు వర్తమానం పంపారు. అంటే ఆయన వెళ్ళే క్రమంలోనే ఆయన గురువుగారు నువ్వు ఇంక పూర్తిగా అన్నింటిని వదులుకొని అన్ని బంధాలను వదులుకునే స్థితిలో నువ్వు లేవు. అన్నింటి పైన ఆ బంధాలన్నింటినీ నువ్వు ఎట్లాంటి అటాచ్‌మెంట్ లేకుండా ఉండే స్థితికొచ్చినప్పుడు, అప్పుడు సంసిద్ధమైనప్పుడు, అప్పుడు రమ్మని చెప్పేసి ఈయన రామగారి గురువు ఆయనకు వర్తమానం పంపించారట. ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట. ఇప్పుడతను మా మఠానికి 12 మైళ్ళ దూరంలో ఉంటూ అక్కడ ధ్యానం చేస్తూ కాలం గడుపుతున్నాడు. నేను పాశ్చాత్య దేశాలకు వెళ్ళేటప్పుడు ఆయనింకా మా గురువుగారిని చూడటానికి వేచి ఉన్నారు. అంటే ఇంకా యాక్సెప్ట్ చేయలేదు ఆయన. నువ్వింకా సిద్ధం కాలేదు అని ఆయనింకా వేచి చూస్తున్నారంట. ఆయనెప్పుడు యాక్సెప్ట్ చేస్తారా అని. నేను సంసిద్ధుడని అవగానే వెళ్ళి ఆయనను చూస్తాను అని అంటారాయన. ఈ స్టోరీ ఇక్కడికి అయిపోయిందండి ఈ కథ. నెక్స్ట్ స్టోరీ వచ్చేసి 'బ్రహ్మానందము నొసిగే శక్తిపాత'. సమాధి అనుభూతిని పొందాలనే కోరికలో నేను నిమగ్నమై ఉన్నాను. 4 గంటల సేపు పూర్తి నిశ్చలతో కూర్చుంటే గాని ఎప్పుడూ సమాధి అనుభవాన్ని తెచ్చుకోలేవు అని నా గురువుగారు చెప్పారు. రామగారికి విపరీతమైన సమాధి అనుభవాన్ని పొందాలనే కోరికతో ఉన్నారంట. మొదట్లోనే రామగారి గురువుగారు చెప్పారంట, "నువ్వు 4 గంటల పాటు నిశ్చలంగా కూర్చుంటే తప్ప, ధ్యానంలో కూర్చుంటే తప్ప, నీకు ఆ సమాధి అనే అనుభవాన్ని నువ్వు తెచ్చుకోలేవు" అని ఆయన చెప్పారంట. అప్పటినుంచి రామగారు 4 గంటలు నిశ్చలమైన స్థితిలో సాధన చేస్తారంట ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా. అందువలన చిన్నతనం నుండి కూర్చొని ఉండటం సాధన చేశాను. సమాధిని పొందాలని నా సమయాన్ని ఇతరమైన వాటన్నింటికన్నా కూర్చోడానికే వినియోగించాను. కానీ దానిని పొందడంలో సఫలీకృతుడను అవ్వలేకపోయాను. చాలా గ్రంథాలు చదివిన తర్వాత నేను ఉపాధ్యాయుడనయ్యాను. కానీ వినికిడి వలన వచ్చే లేక పరోక్షంగా వచ్చే జ్ఞానాన్ని నేర్పించడం మంచిది కాదని నాకనిపించింది.
అంటే ఎన్నో పుస్తకాలు, ఎన్నో గ్రంథాలు చదివి నేనొక ఉపాధ్యాయుడిని అయ్యానే తప్ప, నా సొంతంగా స్వయంగా నాకు ఆ అనుభవం లేదు. నేను పొందలేకపోయాను. ఇక్కడ పరోక్షమైన జ్ఞానాన్ని నేర్పించడం అనేది మంచిది కాదు. అంటే నేను స్వయంగా అనుభూతి పొందిన దాన్ని, నా స్వానుభవాన్ని నేను ఎదుటి వాళ్ళకి అందించాలే తప్ప, పరోక్షమైన జ్ఞానాన్ని అందించడం సరికాదు అని నాకనిపించింది అని రామాగారు అంటున్నారిక్కడ. ఇంకా ఈ విధంగా మఠాలలో సన్యాసులకు నేర్పించటం కన్నా, విశ్వవిద్యాలయంలోనూ, ఇతరమైన చోట్లను తత్వజ్ఞానాన్ని నేర్పించడం మంచిది. ఇది సరైన పద్ధతి కాదు. నేను అనుభవపూర్వకంగా తెలుసుకోలేదు. నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నది కాక, గ్రంథాలలో చదివిన దానిని, గురువుల ద్వారా నేర్చుకున్న దానిని మాత్రమే నేను నేర్పిస్తున్నాను అని నేననుకున్నాను. ఇందువల్ల నేనొకరోజు గురువుగారితో, "ఇవాళ నా ఆఖరి హెచ్చరిక మీకిస్తున్నాను" అని అన్నాను. ఆయనకు విపరీతమైన కోపము, విసుగు వచ్చేసి, "ఈ ఈ అనుభవం లేకుండా ఇన్ని సంవత్సరాలు నా సమయాన్నంతా దీనికి పెట్టాను. ఇదంతా వృధా. ఇది సరైన పద్ధతి కాదు" అని చెప్పేసి వాళ్ళ గురువుగారి దగ్గరికెళ్ళేసి, "ఇది నా ఆఖరి హెచ్చరిక మీకిస్తున్నాను" అని చెప్పేసి ఆయన గురువుగారితో ఇలా మాట్లాడుతున్నారు. "ఏమిటిది" అని అన్నారంట. మీకు నేనివాళ ఆఖరి హెచ్చరిక ఇస్తున్నాను" అని గురువుగారితో అంటే, దానికి ఆయన అడిగారంట, "ఏంటి నువ్విచ్చే నాకు ఆ ఆఖరి హెచ్చరిక ఏంటి" అని ఆయన అడిగారంట. "మీరు నాకు సమాధి స్థితిని అనుగ్రహించండి. లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. నిజంగా నేనా నిర్ణయానికి వచ్చాను" అని రామగారు చెప్పారంట. దానికి బదులుగా ఆయన గురువుగారు, "నిస్సందేహంగా అంటున్నావా" అని ఆయన అడిగారంట. సమాధానంగా రామాగారు అవును అన్నారంట. అప్పుడాయన శాంతంగా, "అబ్బాయ్ అలాగే చెయ్యి" అని అన్నారంట. ఇంత రామాగారు కోపంతో, విసుగుతో నేను నేను చనిపోతాను అని చెప్తే, దానికి బదులుగా ఆయనేమన్నారు, ఆత్మహత్య చేసుకుంటానంటే, "సరే అబ్బాయ్ నువ్వు అలాగే చెయ్యి" అని చాలా శాంతంగా చెప్పారంట. ఆయనలాగంటారని నేనెప్పుడూ అనుకోలేదు. 10, 15 రోజులు ఆగంటారేమో, అంటే ఇట్లా అంటే ఏదో బతిమలాడతారేమో, ఒక 10 రోజులు, 15 రోజులు ఆగు అంటారేమో అని రామగారనుకున్నారట. ఆయన నాతో ఎప్పుడూ మొరటుగా ప్రవర్తించలేదు. కానీ ఆ రోజు చాలా మొరటుగా ఉన్నారు. "రాత్రిపూట నిద్రపోవటం వలన నీ సమస్యలు పరిష్కారం కావు. మరునాడు పొద్దుట వాటిని ఎదుర్కొని తీరాలి. అలాగే ఆత్మహత్య చేసుకోవటం వలన నీ సమస్యలు పరిష్కారం కావు. ఇంకొక జన్మలో నువ్వు వాటిని ఎదుర్కొని తీరాలి. నువ్వు పురాతన వేదాలను చదివావు, అర్థం చేసుకున్నావు. అయినా నువ్వు ఆత్మహత్య గురించి మాట్లాడుతున్నావు. నువ్వు నిజంగా ఆత్మహత్య చేసుకోవాలంటే అలాగే చెయ్యి" అన్నారాయన. అంటే ఇన్ని పుస్తకాలు చదివావు, ఇంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా నువ్వు ఆత్మహత్య చేసుకుంటా అంటున్నావు. సరే నువ్వు అలాగే చేసేయి. సమస్యల నుంచి పారిపోవడం వల్ల సమస్య క్లియర్ అవ్వదు. అది తిరిగి మళ్ళీ మనకి ఇంకో రూపంలో వస్తుంది. నువ్వు ఈ జన్మలో నాకు సమాధి అనుభవం రాలేదని శరీరం వదిలినంత మాత్రాన, మళ్ళీ శరీరం తీసుకున్న తర్వాత నువ్వు దానికోసం ఫైట్ చేయాల్సిందే. దాని కంటిన్యూయేషన్ నెక్స్ట్ జన్మ అనేది నీకు తెలిసినా కూడా నువ్విలా మాట్లాడుతున్నావనేది ఆయన గురువుగారు చెప్పేసి, "సరే నీకు నచ్చినట్టుగా నువ్వు చెయ్యు" అని చెప్పి అన్నారంట. "నువ్వు నిశ్చయంగా చెప్పగలవా? మీరు ఇక్కడ మీరు ఇక్కడ ఒక సెకండ్ ఫ్రెండ్స్, నేను మిస్ అయ్యాను. "నువ్వు నిజంగా ఆత్మహత్య చేసుకోవాలంటే అలాగే చెయ్యి" అన్నారంట. నేనెప్పుడూ శక్తిపాతం గురించి వింటూ ఉండేవాడిని. శక్తిపాతం అంటే గ్రహించడం. శక్తిపాతం అంటే శక్తిని అనుగ్రహించడం, దీపాన్ని వెలిగించడం. మీరు నాకు అంటే ఇక్కడ శక్తిపాతం అంటే ఏంటి అనేది ఎక్స్‌ప్లెయిన్ జేస్తున్నారు. నేనెప్పుడూ శక్తిపాత గురించి వింటూ ఉండేవాడిని. శక్తిపాతము అంటే అనుగ్రహించడం. శక్తిపాతం అంటే శక్తిని అనుగ్రహించడం, దీపాన్ని వెలిగించడం. అంటే మన లోపలున్న ఆ దీపాన్ని వెలిగించడము అంటున్నారు. మీరు నాకు శక్తి అనుగ్రహించలేదంటే ఒకటే, మీ దగ్గర, అంటే ఇక్కడ రామగారు ఆయన గురువుగారితో అంటున్నారు, "మీ దగ్గర శక్తి లేకుండా ఉండాలి, లేకపోతే ఇవ్వాలన్న ఉద్దేశం
అంటే నాకు శక్తిపాతం ఇవ్వాలన్న ఉద్దేశమైనా మీకు ఆహ్, ఇవ్ నాకు ఇవ్వకూడదనే ఉద్దేశమైనా మీకు ఉండి ఉండాలి అని రామగారు ఆయన గురువుగారితో అంటున్నారంట. ఎంతో కాలం నుండి ధ్యానంలో కళ్ళు మూసుకొని ఉంటూనే ఉన్నాను కానీ, నాకు తలనొప్పి తప్ప ఇంకేమీ లభ్యమవ్వలేదు. నా కాలమంతా వృధా అయిపోయింది. జీవించడంలో ఆనందమేమీ కనబడడం లేదు అని నేనన్నాను. రామాగారు ఆయన గురువుగారితో, "మీరు నాకు ఇన్ని సంవత్సరాల నుంచి శక్తిపాతం చెయ్యట్లేదు అనంటే మీ దగ్గర శక్తి లేకుండుండాలి. లేదంటే నాకివ్వొద్దు అనే ఉద్దేశ్యం మీకు ఉండి ఉండాలి. నేను ఇన్ని సంవత్సరాలు నా సమయాన్నంతా ధ్యానం కోసం పెట్టితే నాకొచ్చిందేంటి తలనొప్పి తప్ప, కాలం వృధా చేసుకోవడం తప్ప అసలు ఏది లేదు. నాకేమీ కనిపించటం లేదు" అని చెప్పేసి ఆయన, ఆయన గురువుగారితో మాట్లాడుతున్నారిలాగా. ఆయనేమీ ఇవన్నీ మాట్లాడినప్పటికీ ఆయన గురువుగారు ఏమీ అనలేదంట. అందుకు నేను తిరిగి చెప్పడం ప్రారంభించాను. నేను కష్టపడి మనఃపూర్వకంగా పనిచేశాను. మీరు 14 సంవత్సరాలు పడుతుందన్నారు. నేను సాధన చేస్తూ ఇది 17వ సంవత్సరం. మీరు నన్ను చెయ్యమన్నదల్లా నేను చేశాను అని రామగారు అంటున్నారు. నువ్వు నిశ్చయంగా చెప్పగలవా? రామాగారు అన్న ఈ మాటలకి బదులుగా ఆయన గురువుగారు, "నువ్వు నేను చెప్పింది ఖచ్చితంగా చేశానని నిశ్చయంగా చెప్పగలవా?" అని అడుగుతున్నారు ఆయన గురువుగారు. "నేను నీకు నేర్పిన సాధనలను నిజంగా అనుసరిస్తున్నావా? నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకోవడమే నేను నేర్పిన దానికి ఫలితమా?" అన్నారాయన. ఎప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావో ఇవన్నీ అని ఎప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావు అని అడుగుతున్నారు మళ్ళీ. నిజంగా నేను చెప్పింది యాజ్ ఇట్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి నువ్వు ఫాలో అయితున్నావా? నిజంగా నువ్వు ఫాలో అయ్యేటట్టు ఉండేదుంటే, ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకునే ఈ మాట రావడం ఇదా ఫలితము నేను నేర్పిన దానికి అని అడిగి, ఇవన్నీ అడిగిన తర్వాత ఆయన గురువుగారు, "మరెప్పుడు ఆత్మహత్య చేసుకుంటున్నావు నువ్వు?" అని మళ్ళీ అడిగారంట. ఇప్పుడే దానికి సమాధానంగా రామగారు, "ఇప్పుడే ఆత్మహత్య చేసుకోబోయే ముందు మీతో మాట్లాడతాను. అంటే మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు మీతో మాట్లాడిపోయి ఆత్మహత్య చేసుకుంటాను" అని రామగారు చెప్తున్నారు. "మీరు ఇక మీదట నా గురువు కారు. నేను వదిలేశాను. నా వలన ప్రపంచానికి గాని, మీకు గాని ఎటువంటి ఉపయోగం లేదు" అన్నారు. రామగారికి అంటే ఆయన ఎంత విసిగిపోయి ఆ ప్రయత్నాలు ఆయన ఒకలాంటి విరక్తి భావనతోటి, బాధతోటి మాట్లాడే మాటలు రామగారివివి. "నేనింక మిమ్మల్ని వదిలేశాను. మీరు నాకు గురువు కారు. నా వల్ల మీకు ప్రయోజనం లేదు. ఈ ప్రపంచానికే ప్రయోజనం లేదు" అని రామగారన్నారంట. "గంగా నదికి వెళ్లి మునిగిపోవటానికి లేచాను." ఇవన్నీ అనేసి గంగా నదికెళ్ళి మునిగిపోవాలని డిసైడ్ అయ్యారంట. నది చాలా దగ్గరలోనే ఉంది. దానికి రామగారి గురువుగారు అంటున్నారు, "నది చాలా దగ్గరలోనే ఉంది. నీకు ఈత కొట్టడం తెలుసు. అందుకు గంగా నదిలో దూకగానే ప్రకృతి సహజంగానే నువ్వు ఈత కొట్టడం ప్రారంభిస్తావు. పైకి రాకుండా మునిగిపోవడానికి నువ్వు ఏదైనా మార్గం ఆలోచిస్తే మంచిది" సలహా ఇస్తున్నారు ఆయన గురువుగారు. "నీకు ఈత కొట్టడం వచ్చు. నది దగ్గరలోనే ఉంది. సహజంగానే అందులో పడగానే నువ్వు ఈత కొట్టేస్తావు. నువ్వు చనిపోవు. కాబట్టి నువ్వు పైకి రాకుండా ఉండడానికి, మునిగిపోవడానికి ఇంకేదైనా మార్గాన్ని ఆలోచించు" అంటున్నారంట అని సలహా ఇచ్చారు. "బహుశా నీ శరీరానికి ఏదైనా బరువు కట్టుకోవాలి" అని ఆయన అన్నారు. ఆయన నాతో పరిహాసం చేస్తున్నారు. "మీకేమైంది? నన్నెంతో ప్రేమించేవారు మీరు" అన్నాను. రామాగారు ఆయన గురువుగారు ఇలా మాట్లాడేటప్పటికి, "నేనిట్లా చనిపోతా అన్నప్పటికీ మీరేం ప్రాపర్‌గా రెస్పాండ్ అవ్వట్లేదు. మీకేమైంది? నన్నెంతో ప్రేమించేవారు కదా మీరు. ఎందుకు మీరిట్లాగా మాట్లాడుతున్నారు" అని రామాగారన్నారంట. "ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను. మీకు ధన్యవాదాలు. నేను తాడు తీసుకొని గంగా నది దగ్గరికి వెళ్ళి పెద్ద రాయిని నా పెద్ద రాయిని నాకు కట్టుకున్నాను." ఆయనకి ధన్యవాదాలు చెప్పేసి తాడు తీసుకొనెళ్ళి రాయిని కట్టుకున్నారంట రామగారు దూకుదామని. చివరికి నేను నిజంగానే దూకడానికి సిద్ధంగా ఉండడం గమనించి నన్ను పిలిచి అన్నారు, "ఉండు, అక్కడ కూర్చో. ఒక్క నిమిషంలో నేను నీకు సమాధినిస్తాను" అని ఆయన గురువుగారన్నారంట. ఆయన నిజంగానే అలాగా అనుకున్నారో లేదో నాకు తెలియదు కానీ, నేను ఒక్క నిమిషం ఆగి చూడవచ్చు అని నేననుకున్నాను. నేను ధ్యాన ముద్రలో కూర్చున్నాక ఆయన వచ్చి నా నుదిటి మీద స్పృశించారు. ఒక్క ఐహికమైన ఆలోచన లేకుండా ఆ ముద్రలో అలాగే నేను 9 గంటలున్నాను.
ఆ అనుభవం వర్ణించలేనిది. నేను ఎప్పటిలాగే తెలివిలోనికి రాగానే ఇంకా పొద్దుట 9 గంటలే అయిందని అనుకున్నాను. ఎందుకంటే సమాధిలో సమయ జ్ఞానం పోతుంది. దయచేసి నన్ను మన్నించండి అని అర్థించాను. ఆ స్పర్శ వలన మొట్టమొదట నేను పోగొట్టుకున్నది భయం. అంటే రామాగారు ఆయన ఇంకా శరీరాన్ని అంటే ఆయన ఇంకా జీవితాన్నే వేస్ట్ అనే స్థితిలో ఇంకా అర్పించే స్థితిలోకొచ్చిన తర్వాత అంటే ఆయన పరీక్ష చేశారు. నిజంగా ఈయన లోపల ఆ తపన ఎంతుంది? నిజంగానే ఉందా? ఊరికే మాట్లాడుతున్నాడా? అనేది ఆయన గురువుగారు పరీక్ష చేశారు. నిజంగానే రామగారు ఇంకా చనిపోవడానికి సిద్ధమైన తర్వాత అక్కడ ఆగు అని చెప్పేసి, "ఒక్క నిమిషం ఆగు" అన్నారంట. ఆయన ఆ ఒక్క మాటకి సరే ఆగుదాము అని చెప్పేసి, "కూర్చో నువ్వు అక్కడ కూర్చో" అని ఆయన గురువుగారు అనేటప్పటికల్లా ఆయన ధ్యాన ముద్రలో కూర్చోగానే ఆయన నుదుటిని జస్ట్ చెయ్యితో ఇట్లా స్పృశించారంట నుదుటి పైన. వెంబటే ఆయన 9 గంటలు గాఢమైన సమాధి స్థితిలోకెళ్ళిపోయారంట. దానికి రామాగారు సమాధి స్థితి నుంచి బయటికి రాగానే గురువుగారిని ఇట్లా గురువుగారితో బిహేవ్ చేసినందుకు క్షమించమని అడిగారంట. ఆ సమాధి అనుభవాన్ని ఎక్స్‌ప్లెయిన్ జేస్తున్నారు. ఆ స్పర్శ వలన మొట్టమొదట నేను పోగొట్టుకున్నది భయం. అంతేకాదు నాకిక స్వార్థం లేదని తెలుసుకున్నాను. అంటే ఒక్కసారి సమాధిలోకెళ్ళిన తర్వాత భయాన్ని పోగొట్టుకున్నారు. స్వార్థం అనేది లేనే లేదు అని తెలుసుకున్నారంట. నా జీవితం మారిపోయింది. దాని తర్వాత నేను జీవితాన్ని సమంగా అర్థం చేసుకోవడం ప్రారంభించాను. తర్వాత నేను గురువుగారిని అది నా ప్రయత్నమా లేక మీ కృషియా అని ప్రశ్నించాను. దాని తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏమడుగుతున్నారు? అది నేను ఇన్ని సంవత్సరాలుగా చేసిన నా ప్రయత్నం వల్ల జరిగిందా? లేకపోతే మీ కృషా, మీ శక్తా అని అడిగారంట. అడిగితే దానికి సమాధానంగా రామగారి గురువుగారు అది అనుగ్రహం అని సమాధానం ఇచ్చారంట. అనుగ్రహం అంటే ఏంటి? కేవలం దైవానుగ్రహం వలనే జ్ఞానమును పొందగలమని జనులనుకుంటారు. అలాగా జరగదు. మా గురువుగారు మానవుడు సాధ్యమైనంత వరకు మనఃపూర్వకంగా అన్ని ప్రయత్నాలు చెయ్యాలి. ఎప్పుడైతే అతను అలిసిపోయి భక్తి పారవశ్యంలో నిరాశగా మొరపెట్టుకుంటాడో అప్పుడు పరమానందాన్ని పొందుతాడు. అది దైవానుగ్రహం. నమ్మకంగా, మనఃపూర్వకంగా నువ్వు చేసే ప్రయత్నాలకి నువ్వు పొందే ఫలం ఆ అనుగ్రహం. అంటే అన్ని ప్రయత్నాలు అన్ని విధాలుగా చేసి ఒక ఆహ్, చివరగా అలిసిపోయి భక్తి పారవశ్యంలో నిరాశగా మొరపెట్టుకున్నప్పుడు, అప్పుడు పరమానందాన్ని పొందుతాడు. అప్పుడు ఆ దైవానుగ్రహం అనేది మన పైన పనిచేస్తుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. ఆ దైవానుగ్రహం ఫలితం అనేది వచ్చేదే అదే అనుగ్రహము అనేది ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేశారు రామాగారి గురువుగారు. చాలా కాలం క్రమశిక్షణతో ఉండి, నిష్టలను పాటించి, ఆధ్యాత్మిక ఆచారాలను పాటించిన శిష్యుడికి మాత్రమే శక్తిపాతం అనుభవంలోకి వస్తుంది. ఎక్కువ సంఖ్యలో శక్తిపాత సంప్రాప్తమవుతుంది అనేది నాకు సందేహమే. శిష్యుడు ఆ స్థితికి చేరినప్పుడు గురువు వచ్చి సరైన ఉపదేశం ఇవ్వడం నిజమే. శిష్యుడు పూర్తి నిష్ఠతో, సత్యసంధతతో, మనఃపూర్వకంగా అతని సాధన చేసినప్పుడు ఎంతో సూక్ష్మమైన అడ్డును గురువుగారు తొలగిస్తారు. అంటే అన్ని విధాలుగా మనము సాధన చేసినప్పుడు ఆహ్, గురువు అనుగ్రహమైన, ఆ భగవంతుడి అనుగ్రహమైన మన పైన పనిచేయడం ప్రారంభమవుతుంది అంటున్నారు. శిష్యుడు పూర్తి నిష్ఠతో, సత్యసంధతతో, మనఃపూర్వకంగా అతని సాధన చేసినప్పుడు ఎంతో సూక్ష్మమైన అడ్డును గురువుగారు తొలగిస్తారు. గురు శిష్యుల యొక్క మనఃపూర్వక ప్రయత్నం వలన జ్ఞానాభివృద్ధి యొక్క అనుభవం కలుగుతుంది. దీనిని వేరే మాటలలో చెప్పుకుందాం. నువ్వు నీ కర్తవ్యాన్ని నేర్పుగా, మనఃపూర్వకంగా చేసినప్పుడు గౌరవంగా ఫలాన్ని పొందుతావు. కార్యాచరణ పూర్తవగానే అనుగ్రహం ఆరంభమవుతుంది. శక్తిపాత గురువు ద్వారా పొందే
దైవానుగ్రహం. శక్తిపాతం అనేది ఇక్కడ మనము శక్తిపాతం అంటాము. ఇక్కడ రామాగారు మాత్రము శక్తిపాత అనే పదాన్నే వాడుతున్నారు. ఇది శక్తిపాతం అనేది గురువు ద్వారా పొందే దైవానుగ్రహం. గురువు ద్వారా పొందే ఒక దైవానుగ్రహం. ఆయన ద్వారా పొందే దేవుడి దైవానుగ్రహం అంటున్నారు. నేను రాత్రివేళ ఒంటరిగా ఉండి ధ్యానంలో కూర్చొని ఆ స్థితిని అనుభవించగల సమయం కోసం ఆతృతతో ఎదురు చూస్తుంటాను. ఇతరమైనదేది ఇంత ఆనందాన్నివ్వగల స్థితిని చేర్చలేదు. ఇంకా ఏది బాహ్యమైనవేవి ఏది ఇంత ఆ సమాధి అనుభవాన్ని పొందే అంత ఆనందాన్ని ఇంకా ఏది ఇవ్వలేదు అంటున్నారు. అంటే మనము మన ప్రయత్నంగా మనం ఏమి చెయ్యకుండా కూర్చొని దేవుడి గురువు అనుగ్రహం తోటే ఇది జరుగుతుంది. దేవుడి అనుగ్రహంతోటే నేను ముందుకెళ్తాను అనుకున్నప్పుడు మనకు ఆ అనుగ్రహం అనేది దొరకదు. మనము అన్ని విధాలుగా మనఃపూర్తిగా మనం సంపూర్ణంగా మనం 100% మనం ఆ సాధన మీద మనము ఏకాగ్రతతో చేసినప్పుడు అప్పుడు మనకి ఆ అనుగ్రహం అనేది దొరుకుతుంది అనేది మనకి రామగారు ఈ స్టోరీలో ఎక్స్‌ప్లెయిన్ జేశారు. ఫ్రెండ్స్ ఈ స్టోరీ ఇక్కడికి అయిపోయింది. మనము దీన్ని ఇక్కడికి ఆపుదాం ఇవాళ.